అజయ్ మనసులో నీకు నా మీద ప్రేమ లేదు అనుకున్నాను స్వాతి. కానీ నువ్వు మా ఫ్యామిలీకి ఇచ్చే గౌరవం గురించి తెలిసాక నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. నా సెలక్షన్ తప్పు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వాతి ప్రియ కలిసి ఆ రోజు కాలేజ్ అయ్యాక ఏవో బుక్స్ కొనుక్కోవాలి, లేట్ అవుతుంది అని సుమా గారికి ఫోన్ చేసి చెప్తుంది. కాలింగ్ బెల్ మోగటంతో సుమా గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. నమస్తే ఆంటీ, నా పేరు అజయ్. నమస్తే బాబు, నిన్నెప్పుడు చూడలేదే. అజయ్, మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? సుమా గారు, రా బాబు. అప్పుడే శరత్ వస్తారు. శరత్ అంటారు, సుమా ఎవరు వచ్చింది అంటూ హాలులోకి వస్తారు. అజయ్, నమస్తే అంకుల్, నా పేరు అజయ్, మీతో కొంచెం మాట్లాడాలి. శరత్, చెప్పు బాబు. అజయ్, అంకుల్, నేను ఈ స్వాతి చదివే కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వాతి అంటే ఇష్టం అంకుల్. ఈ విషయం తనను చూసిన రోజే చెప్పాను, కానీ ఇంతవరకు తను సమాధానం చెప్పలేదు. దానికి కారణం ఈ రోజే తెలిసింది. తను మీ విషయంలో జరిగిన పొరపాటు తన విషయంలో జరగకూడదు అనుకుంటుంది. శరత్, అంటే? అజయ్, అదే అంకుల్, మీ ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని కాదని వచ్చి మీ ప్రేమని గెలిపించుకున్నా అయిన వాళ్ళందరికీ దూరంగా మీరు పడే బాధ రేపు నేను పడకూడదని కోరుకుంటుంది. ఇంతకంటే గొప్పగా ఆలోచించే మనిషి ఎక్కడ దొరుకుతుంది అంకుల్? తన కుటుంబానికి బంధానికి ఇచ్చే విలువ తెలిసాక తన మీద ప్రేమ ఇంకా రెట్టింపయింది. కుటుంబం గురించి ఇంత బాగా ఆలోచించే అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయిని ఇంకెంత బాగా చూసుకుంటుందో అనిపించింది. ఆ అదృష్టం నాకే దక్కాలని కోరుకుంటున్నాను. తను నా ప్రాణం అంకుల్, జీవితాంతం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏం చేసి చూసుకుంటాను అని. నాకు ఆల్రెడీ 3 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే అజయ్ గ్రూప్ ఆఫీస్ కంపెనీస్ అధినేత వినయ్ వర్మ గారి పేరు విని ఉంటారు. ఆయన మా నాన్న. మా అమ్మ పేరు లక్ష్మి, తను నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికి నేను ఒక్కడినే కొడుకుని. శరత్, సుమ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంత ఆస్తి ఉన్న అబ్బాయి ఇంటికొచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతుంటే అసలు జరిగేది అంతా కళ నిజమా అనేది అర్థం కాని అయోమయంలో ఉన్నారు. అజయ్, అంకుల్, ఆంటీ, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీరు నా గురించి తెలుసుకోవాలి అంటే ఇవిగోండి నా డీటెయిల్స్ అని ఒక పేపర్ వాళ్ళ చేతిలో పెడతారు. మీరు ఎక్కడైనా అడిగి తెలుసుకోండి. ఎవరైనా నా గురించి నెగిటివ్ గా చెప్పినా, నేను మీకు నచ్చకపోయినా నేను వచ్చిన విషయం స్వాతికి చెప్పకండి. నేను మిమ్మల్ని తనని ఇబ్బంది పెట్టకుండా తన లైఫ్ నుండి వెళ్ళిపోతాను. శరత్, సరే బాబు, మాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని ఏదైనా విషయం చెప్తాము. అజయ్, సరే అంకుల్, ఇక నేను ఉంటాను, వస్తానా ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుమ, ఏంటండి ఇదంతా? అసలు స్వాతి ఎందుకు ఈ విషయం దాచింది మన దగ్గర? శరత్, స్వాతి కూడా అజయ్ని ఇష్టపడుతుంది, కానీ మన విషయంలో జరిగినట్టు జరగకూడదని తన ప్రేమని అజయ్కి చెప్పలేదంతే.
సుమ అంతేనంటారా? చిన్నపిల్ల అయినా అది చాలా దూరం ఆలోచించిందండి. శరత్ అవును సుమ, మనం ఇలా ఆలోచించి ఉంటే ఈరోజు మన లైఫ్ వేరేలా ఉండేది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా స్వాతి అప్పుడే వచ్చింది. స్వాతి, అమ్మా ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెట్టు ప్లీజ్ అమ్మా. ఆ ప్రియా బుక్స్ కోసం తీసుకెళ్ళింది కానీ అక్కడ బుక్స్ దొరకలేదు. నాకు ఆకలి మాత్రం వేస్తుంది ఫుల్ గా. సుమా సరే ఫ్రెష్ అప్ అవు, ఏమైనా తెస్తాను. స్వాతి ఫ్రెష్ అప్ అవడానికి రూమ్ కి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి హాలులోకి వస్తుంది. అప్పటికే సుమగారు వేడి వేడి జీడిపప్పు ఉప్మాతో రెడీగా ఉన్నారు. స్వాతి, అమ్మా ఉప్మా గుమగుమలాడిపోతుంది, ఇటివ్వు, ఒక పట్టు పట్టేస్తా అని తీసుకొని తింటూ ఉంటుంది. శరత్ గారు మెల్లిగా స్వాతి, శరత్ గారు అంటారనమాట, స్వాతి అని పిలుస్తాడు. అప్పుడు స్వాతి ఏమంటది, చెప్పండి నాన్న. శరత్, అజయ్ ఎవరమ్మా? స్వాతికి అజయ్ పేరు వాళ్ళ నాన్న నోటి నుండి వినేసరికి పారిపోతుంది. స్వాతికి అజయ్ పేరు వాళ్ళ నాన్న నోటి నుండి వినేసరికి పొరపోతుంది. స్వాతి, నాన్న మీకు అజయ్ ఎలా తెలుసు? శరత్, ప్రశ్నకి సమాధానం కాదు స్వాతి. అప్పుడు స్వాతి తలదించుకుంటుంది. శరత్, ఎందుకురా తలదించుకుంటావు? తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. స్వాతి, సారీ నాన్న, తను కాలేజీలో నా సీనియర్, 2 సంవత్సరాల క్రితం నాకు ప్రపోజ్ చేశాడు. శరత్, మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అన్ని మాతో షేర్ చేసుకునే నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచావురా? స్వాతి, నాన్న అజయ్ చాలా డీసెంట్, పైగా కాలేజ్ టాపర్. తను నాకు ప్రపోజ్ చేసిన ఎప్పుడు నాతో హద్దు మీరు ప్రవర్తించలేదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంతెందుకు, తను ప్రపోజ్ చేసిన విషయం నాకు ప్రియాకి తప్ప ఇంకెవరికి తెలీదు. తనని ఇష్టపడిన అమ్మాయి లేదు కాలేజీలో. శరత్, మరి నువ్వెందుకు ఇష్టపడట్లేదు? స్వాతి, నానా. అప్పుడు శరత్, అవును తల్లి, అంత మంచివాడు, పైగా నిన్ను ప్రేమించే మనిషి దొరకటం నీ అదృష్టం కదా. ఎందుకు నువ్వు తనని ప్రేమించట్లేదు? అప్పుడు స్వాతి, అవును నాన్న, మీరు చెప్పింది కరెక్టే, ప్రేమించటానికి 2 మనుషులు చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. అజయ్ వాళ్ళ ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అజయ్ నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పగానే ఆయన ఒప్పుకుంటారనుకున్నారా? ఒప్పుకోరు. అలా అని అజయ్ నన్ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తను ఇల్లు వదిలి వచ్చేస్తాడు. మీలాగే మేము కూడా అయిన వాళ్ళందరికీ దూరంగా బ్రతకాలా? అజయ్ మీద వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలన్నీ కూల్చేయమంటారా? నన్ను దూరం చేసుకోలేక, వాళ్ళ పేరెంట్స్ ని దగ్గరికి వెళ్ళలేక అనుక్షణం అజయ్ నరకం చూస్తాడు. తనని అలా చూసినప్పుడల్లా దానికి కారణం నేనే అన్న గిల్టీ ఫీలింగ్ తో నన్ను జీవితాంతం బ్రతకమంటారా? అందుకే ఈ రోజు వరకు అజయ్ విషయం మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను కనిపించినంత కాలమే అజయ్కి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇక్కడి నుండి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతాడు, తనకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. అప్పుడు శరత్, సుమ ఇద్దరికి స్వాతి మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శరత్ అంటాడు, నీలా 20 ఏళ్ల క్రితం మేము ఆలోచించి ఉంటే
ఇప్పుడు మన జీవితాలు వేరేలా ఉండేవి స్వాతి. వాళ్ళు ఒప్పుకోలేదని అనుకున్నామే కానీ ఒప్పించే ప్రయత్నాలు పెద్దగా ఏం చేయలేదు. కాని నువ్వు అజయ్ని వదులుకోకమ్మా. తన ఇంటికొచ్చి మాతో మాట్లాడాక మాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మీ పెళ్లికి మాకైతే ఎలాంటి అభ్యంతరము లేదు. ఇదిగో అబ్బాయి ఫోన్ నెంబర్, ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పు. స్వాతి వాళ్ళ పేరెంట్స్ ని హత్తుకొని తర్వాత రూమ్ లోకి వెళ్తుంది. అజయ్కి ఫోన్ చేద్దామని. ఏంటో అజయ్కి ఫోన్ చేయాలంటే చేతులు వణుకుతున్నాయి. తను ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలాగో ఫోన్ చేసింది. రింగ్ అవుతుంటే తన గుండె చప్పుడు తనకే వినిపించేంత గట్టిగా ఉంది. తన నిరీక్షణ ఫలించి అవతల ఫోన్ ఆన్సర్ చేశాడు అజయ్. అప్పుడు స్వాతి, హలో అజయ్ అజయ్ అన్నాడు. స్వాతి అని తెలిసినా తెలియనట్టు హలో ఎవరు? స్వాతి, అది నేను. అజయ్, హలో నేను అంటే? ఓ, మీ పేరు నేను అని వెటకారంగా అడిగారు. అలా అడిగేసరికి స్వాతికి అరికాలి మంట నెత్తికెక్కినది. అజయ్, నేను స్వాతి అని తెలిసే నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. అప్పుడు అజయ్, మొత్తానికి పేరు చెప్పారు మేడం గారు. అయినా నువ్వే అని నాకు తెలుసని నీకెలా తెలుసు? స్వాతి అంటది, 2 ఏళ్ల నుండి నన్ను చూస్తున్నావు, నా గొంతు గుర్తు కూడా పట్టకుండా ఉంటావా? నువ్వు కవర్ చేయాలన్నా చెయ్యలేవులే కాని. అప్పుడు అజయ్, ఏంటి ఈ దీనుడి మీద ఇంత కాలానికి దయ కలిగిందా? ఎన్నిసార్లు అడుగుంటాను, ఒక్కసారైనా నాతో మాట్లాడావా? ఈరోజు మీ పేరెంట్స్ చెప్తే కాల్ చేసా. వాళ్ళతో నేను మాట్లాడకపోయి ఉంటే ఎప్పటికీ నాతో మాట్లాడవు కదా. అప్పుడు స్వాతి, అజయ్, అది కాదు, నేను చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలని చూస్తున్నాను. వాళ్ళ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. కానీ నా అన్న వాళ్ళెవరూ లేరనే బాధపడని రోజు అంటూ లేదు. అలాంటి పరిస్థితి రేపు మనకు రాకూడదు. ముఖ్యంగా నా కారణంగా నువ్వు నీ కుటుంబానికి దూరం కాకూడదు అనే ఇన్ని రోజులు నీతో ఏం చెప్పలేదు. అంతేకాని. అప్పుడు అజయ్, కానీ చెప్పు స్వాతి, ఆ మాట నీ నోటి వెంట వినాలనుంది. స్వాతి, ఏమో అజయ్, మాటల్లో చెప్తేనే ప్రేమ ఉంది అనుకుంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది. చెప్తే ఓ గ్రంథం అవుతుంది. చూడు అజయ్, అన్నిసార్లు ప్రేమని నోటితో చెప్పాల్సిన పని లేదు. నేనెక్కడికి వెళ్ళినా నువ్వు వచ్చేవాడివి అని నాకు తెలుసు. నీ ప్రిన్సెస్ నా మనసుకు తెలిసేది. కానీ అది ప్రేమ అని తెలియలేదు. ఇంకా 6 నెలల్లో నువ్వు వెళ్ళిపోతావని తలుచుకుంటేనే నా గుండె అయినంత పని అయింది. నీ ప్రేమని నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు, అంతే తేడా. అప్పుడు అజయ్, లవ్ యూ స్వాతి. నిజంగా నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. స్వాతి, హలో, ఇంకా అప్పుడే అవ్వలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, తర్వాత వచ్చేది నీ లైఫ్ లోకి. అజయ్, అంతే కదా, వాళ్ళు నా మాట కాదనరు స్వాతి. ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు స్వాతి, చేసుకో. అప్పుడు అజయ్ అంటాడు, అమ్మా తింగర్ బుచ్చి, సెలబ్రేట్ అంటే మనిద్దరం చేసుకోవాలి అని నేను చేసుకునేది కాదు. స్వాతి, నన్ను తింగర్ బుచ్చి అంటావా? అయినా ఈ తింగర్ బుచ్చి కోసమే
2 ఏళ్ల నుండి తమరు ఎదురు చూస్తున్నది. ఈ విషయం మర్చిపోకు. అజయ్, అబ్బా వదిలే, సరే నేను వస్తాను.